భూమి మీద రియల్ ఎస్టేట్ చేయడం చూసాం. అలాగే చంద్రమండలం మీద కూడా రియల్ ఎస్టేట్ జరగబోతోంది అంటూ కొన్ని వార్తలు విన్నాం. ఈ నేపథ్యంలోనే వీటిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో తెలియదు, కానీ స్పెయిన్కి చెందినటువంటి ఓ చర్చి పాస్టర్ మాత్రం ఏకంగా స్వర్గంలోనే భూములు అమ్ముతాను అంటూ ఆన్లైన్ వేదికగా ఆయన కొన్ని పోస్టులు చేయడం జరిగింది. ఈ పోస్టులు ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో అసలు స్వర్గంలో రియల్ ఎస్టేట్ చేయడం ఏంటి, ఒకవేళ రియల్ ఎస్టేట్ చేస్తే అక్కడ గజం రేట్ ఎంత ఉంది అనే అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పటి వరకు మనం భూమి మీద రియల్ ఎస్టేట్ చేయడం చూసాం. అలాగే చంద్రమండలం మీద కూడా రియల్ ఎస్టేట్ జరగబోతుంది, అక్కడ కొంతమంది స్థలాలు కొన్నారు అంటూ కొన్ని వార్తలు కూడా విన్నాం. వీటిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఒక చర్చి పాస్టర్, స్పెయిన్కి చెందినటువంటి ఒక చర్చి పాస్టర్ మాత్రం ఏకంగా స్వర్గంలోనే భూములు అమ్ముతాను అంటూ ఆన్లైన్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు స్వర్గంలో రియల్ ఎస్టేట్ చేయడం ఏంటి, ఒకవేళ అసలు స్వర్గంలో రియల్ ఎస్టేట్ ఉంటుందా, ఉంటే గజం ఎంత అనేది ఇప్పుడు ఆసక్తికరంగా సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి ఆ పాస్టర్ ఎందుకు అలా పోస్టులు పెట్టాడు అంటే ఏం చెప్తారు? రాసి మనదైనా పర్లేదు కానీ వాసి మనదై ఉండాలి అని అంటారు. అంటే ఎవరి దగ్గరకంటే వెళ్ళి ఒక ముద్ద అడిగితే పెడతారు ఎవరైనా సరే, కానీ ఓ పూట మీ ఇంట్లో ఉండొచ్చా అంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఎవరైనా అంతే కదా, ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇంట్లో పెట్టుకోరు మామూలుగా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ తలుపు కొట్టి మీ ఇంట్లో ఈ రాత్రి ఉండి మేము వెళ్ళిపోతామంటే ఎలా ఉంటుంది? వాడికంటూ ఒక నీడ కావాలి ఖచ్చితంగా, ప్రతి ఒక్కడికి. అద్దిల్లో, మంచిల్లో, ఏ ఇల్లో ఏదో ఒకటి. సో రోజంతా పనిచేసిన వాడు సాయంత్రం ఒక దగ్గరికి వెళ్ళి పడుకోవాలి ఆ రాత్రి, మళ్ళీ తెల్లారి లేవడానికి. ఓ ఇల్లు కొనుక్కుంటాడు లేదా అద్దెకి తీసుకుంటాడు. వేరే ఊరు వెళ్ళినా మనకు క్లారిటీ ఉంటుంది. హోటల్లో దిగుతామా, చుట్టాల ఇంట్లో దిగుతామా, ఎక్కడ దిగాలి. మనకు వెళ్ళేటప్పుడే ఒక ఇది ఉంటుంది, వెళ్తున్నాం కరెక్టే కలకత్తా, ఎక్కడ దిగుతున్నాం అనే ఒక క్లారిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క క్లారిటీ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని. సో ఈ పాస్టర్ ఏం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సరే అంతా బానే ఉంది, నీ బతుకంతా బానే బతికావు, చనిపోయాక నువ్వు స్వర్గానికి వెళ్తున్నావు, అక్కడెక్కడ ఉంటావు, అడ్రస్ ఏంటి? వెళ్తా అందరు వెళ్తున్నారు స్వర్గానికి, అక్కడ ఒక దగ్గర ఉండాలి కదా. నేను స్వర్గంకి నేను చనిపోతున్నాను, స్వర్గంకి వెళ్తున్నాను అనేది చావు నీకు క్లారిటీ ఉంది. వెళ్ళిన తర్వాత స్వర్గంలో సురేంద్రపురి కాలనీలో ఉండాలా, నరేంద్రపురి కాలనీలో ఉండాలా, స్ట్రీట్ నెంబర్ 1లో ఉండాలా, 2లో ఉండాలా, ఫ్లాట్ నెంబర్ 6లో ఉండాలా, 7లో ఉండాలా, అపార్ట్మెంట్ లో ఉండాలా, ఇండిపెండెంట్ హౌస్ లో ఉండాలా, నీకంటే ఒక క్లారిటీ ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందుకని చెప్పేసి ఆ క్లారిటీ కోసం నా దగ్గరికి రండి, కొన్ని డాలర్లు అంతే, స్వర్గంలో నేను పలానా ఈ వెంచర్ వేసాను అంటే దేవుడు పక్కనే ఉండొచ్చు. మీరు దేవుడు అక్కడే ఉంటాడు, నువ్వు అక్కడే కూర్చోవచ్చు. అంటే దేవుడు పక్కనే నివసించవచ్చు అని హ్యాపీగా. ఇప్పుడు ఈ కాలనీలోనే ఉన్నాడు దేవుడు, కొంచెం అటు ఇటుగా నువ్వు కూడా ఇక్కడెక్కడైనా ఉండొచ్చు. ఆ పక్క ఫ్లాట్ కావాలంటే ఓ రేటు, కొంచెం దూరంలో కావాలంటే రేటు. దేవుడికి కిలోమీటర్ దూరంలో అంటే ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంటే ఒకటి, ఎయిర్పోర్ట్ కి దూరంగా ఉంటే ఒకటి అని రియల్ ఎస్టేట్లు అమ్ముతారు. ఇక్కడ మెయిన్ రియల్ ఎస్టేట్ దేవుడు. దేవుడికి అంటే ఇప్పుడు మనము ఒక అపార్ట్మెంట్ కొన్నాం అనుకో, బేసికల్లీ 5 కిలోమీటర్ టు ఎయిర్పోర్ట్, 2 కిలోమీటర్ టు బస్ స్టాప్ అని ఉంటది కదా. అలా ఈ ఫ్లాట్ కి 5 మైల్స్ డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్, 10 మైల్స్ డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్, లేకపోతే 30 మినిట్స్ వాక్ ఫ్రమ్ గాడ్ అని ఉంటది. దేవుడి దగ్గరలో చుట్టుపక్కల ఆ నగరం అంతా అమ్మేసా. నగరం అంటే ఏ నగరం? స్వర్గం నగరం, స్వర్గ నగరం, స్వర్గపురి. దాన్ని ఏ పేరైనా పెట్టుకోండి వాళ్ళు. సో స్వర్గానికి వెళ్ళావు, చచ్చాక నువ్వు స్వర్గానికి వెళ్తున్నారు మీరందరూ. ఇప్పుడు ఒక డౌట్ నాకు, ఇప్పుడు నిజంగా పాస్టర్ స్వర్గంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసి ఏదో ప్లాట్లు అమ్మాలనుకుంటున్నాడు, అది ఓకే బానే ఉంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళాలని లేదుగా, కొంతమంది నరకానికి కూడా వెళ్తారని కొన్ని, అక్కడ కూడా రియల్ ఎస్టేట్ అమ్ముతాడు కొన్ని చెప్తున్నాయి. ఇప్పుడు స్వర్గంలో కొన్నారనుకోండి, వీళ్ళు నరకానికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంది? అది ఇది నాకు నిజంగా ఇది బాగుంది. ఆ కొనే వాళ్ళందరికీ మనం ఇది కూడా అమ్మాలి, మనం అమ్ముదాం. నరకంలో ఫ్లాట్ అని యముడికి దూరంగా, ఎంత దగ్గర ఉంటే అంత శిక్షలు కదా. ఇప్పుడు దేవుడికి ఎంత దగ్గర విడిస్తున్నాడో, యముడికి 1000 కిలోమీటర్ల దూరంలో ఫ్లాట్, 10,000 కిలోమీటర్ల దూరంలో ఫ్లాట్. యముడు ఉత్తర దిక్కుంటే నీకు దక్షిణ వైపు ఫ్లాట్లు. ఎందుకంటే యముడు యమపురి ఉత్తర దిక్కున ఉందండి. ఉత్తర దిక్కున నీకు ఇల్లు కొనుక్కున్నావు అనుకో,
రోజు రోజుకు శిక్ష నేను తీసుకెళ్లి నూనెలో వేయించి తీసుకొస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? అంటే అంత శిక్షించిన తర్వాత నీకు కొంచెం రెస్ట్ ఉండాలిగా. రెస్ట్ ఉండాలంటే తల దాచుకోవడానికి ఒక గూడు ఉండాలిగా. అందుకే నేను దక్షిణ వైపు ఇస్తున్నాం అంతలా అని చెప్పేసి. అంటే ఇది అలాగే ఉంది. ఇంకా సార్ నాకు ఈ డౌట్లు పక్కన పెడితే, మన రియల్ ఎస్టేట్ ఉంది ఇప్పుడు శంషాబాద్ దగ్గర. మనం ఫ్లాట్ కొన్నా కూడా నార్సింగ్ సైడ్ ఎక్కడ ఓ ఫ్లాట్ ఇంత ముక్క కొనాలనుకున్నా వాడు ఆదివారం తీసుకెళ్లి చూపిస్తాడు సైట్ సీయింగ్ అని. మరి వీడియో ఎలా చూపిస్తాడో తెలియదు ఈ పాస్టర్. సైట్ సీయింగ్ ముందు చూపించాలి కదా. అసలు ఈ పాస్టర్ మానసిక స్థితి బానే ఉందా? ఎందుకు పోస్ట్ పెట్టాడు? పాస్టర్ మానసిక స్థితి బాగుంది, కాకపోతే వాడిని నమ్మే వాళ్ళ మానసిక స్థితి వీడి చేత ఆవహించబడి ఉంది. ఓకే, అందుకు ఆ పోస్ట్ చేశాడు. అది సంగతి. వాడిని నమ్మే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి మానసిక స్థితి వీడి గుప్పిట్లో ఉంది. వీడు బానే ఉన్నాడు, ఆ పాస్టర్ మానసిక స్థితి బాలేదా అంటే కనీసం ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు రోగుల్ని వాళ్ళని వీళ్ళని ప్రదర్శనలు చేస్తారు కదా. ఇంతకు ముందు మ్యాజిక్లు చేసేవాళ్ళు, తర్వాత ఈ మ్యాజిక్లు అండి జిమ్మిక్లు అండి అని వాదించే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే స్టేజ్ మీద ప్రదర్శనలు ఇస్తున్నారు. అది కూడా పాతబడిపోయాయి. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది అవన్నీ పాతపడతా వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే బతుకున్నప్పుడు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా వేస్టే, చచ్చాక నీ పరిస్థితి ఏంటనేది కొత్త కాన్సెప్ట్ సృష్టించి అంటే మనుషుల్ని ఆలోచింపజేస్తున్నారంటారు. ఆలోచింపజేస్తున్నారు. సో నాకు ఇక్కడ ఏంటంటే కొనండి ఫ్లాట్లు, హ్యాపీ కొనేసుకోండి, ఒకసారి సైట్ సీయింగ్ అడగండి. ఎట్లా చూడాలి కదా అక్కడికి వెళ్ళి. నువ్వు ముందే అంటే బతికున్నప్పుడు ఎట్లా, స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన చూపిస్తాడు అక్కడ. ఇప్పుడే చంపేసి చూపిస్తాడు. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయడానికి కూడా ఏం లేదు. జడ్జి దగ్గర నువ్వు నిలబెట్టినా సరే అవునండి అమ్ముతున్నాను, ధైర్యంగా అమ్ముతున్నాను, కావాలంటే రండి చూపిస్తానంటాడు. వాళ్ళు చచ్చాకే వెళ్ళి చూపించాల్సింది. ఎవడెళ్తాడు ఫ్లాట్ చూడడానికి? మన అరెస్ట్ చేయడానికి కూడా లేదు. అవును, జడ్జి కూడా అడగడానికి లేదు తెలుసా. ఏమంటాడు, ఏమయ్యా స్వర్గంలో ఫ్లాట్లో అమ్ముతున్నావు అంటే, అవును సార్ అమ్ముతున్నాను, అక్కడ ఉంది అమ్ముతున్నాను. ఇంతకీ అక్కడ భూమి ధర గజం ఎలా నిర్ణయించాడు? కొన్ని డాలర్లు నిర్ణయించాడు. స్క్వేర్ ఒక ఎస్ఎఫ్టీ, స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీఏ ఇంతే, గజం కూడా కాదు, ఇంత కాదు ఇంతే. ఎస్ఎఫ్టీకి ఒక $10 ఎంతో నిర్ణయించారు. $10 అంటే ఇంచుమించు 830 840 ₹1000 మహా అయితే. కాస్త అటు ఇటుగా ₹1000 ఉంది ఫర్ ఎస్ఎఫ్టీ. స్వర్గంలో తక్కువే, చీపే చెప్పాలంటే. ఇంతకీ ఆయన పోస్ట్ కి ఎవరన్నా రిప్లై ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ నిజంగా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ఆ ప్లాట్లు కొనడం జరిగిందా? ఇప్పటిదాకా కనీసం ఒక 700-800 మంది కొన్నారంట. ఇంకా వేలల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారంట. ఆల్మోస్ట్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి. అదేంటి, స్వర్గంలో కొన్నటువంటి స్థలాలకి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? రిజిస్ట్రేషన్ అంటే భూమి మీద చేస్తున్నారా? ఇక్కడే చంద్రమండలం మీద ఫ్లాట్లకి ఇక్కడ అమ్మట్లా. మరి అక్కడ ఉందా రిజిస్ట్రేషన్ కార్యాలయం చంద్రమండలం అని? అక్కడ లేదు కదా సంతకాలు పెట్టించుకోవడానికి. ఇక్కడే చేస్తారు సేమ్ యాజ్ యూజువల్. ఇది అంతే. అంటే ఇప్పటి వరకు 700 మంది కొన్నారు. 700 పై చిలుకే కొన్నారంట. ఓపెన్ చేసిన వెంటనే 700 మంది కొన్నారు. తక్షణమే కొన్ని రోజుల్లో, ఈ వార్త వచ్చి మనకి వారం కొంచెం లేటే వచ్చింది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేలల్లో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అని కదా రాసింది ఇప్పుడు. సో ఈ పాటికి మనం మాట్లాడుకునే పాటికి నాకు తెలిసి వాడు స్వర్గంలో 3-4 కాలనీలు కూడా అమ్ముండొచ్చు. అంతే అంతే. ఇప్పుడు నీ క్లారిటీ ఉంటది. ఓకే, పలానా సుబ్బారావు నువ్వు చనిపోతున్నావు, నువ్వు స్వర్గానికే వెళ్తావు. స్వర్గంకి వెళ్తా దిగ్గానే, స్వర్గం బస్ స్టాప్ లో దిగ్గానే నువ్వేం చేస్తావంటే సో అండ్ సో కాలనీ అని వెళ్ళు. అక్కడ స్ట్రీట్ నెంబర్ 3కి వెళ్ళు. 1, 2, 3. ఆ 3వదే నీది. గేట్ తెలిసి అందులో ఉండు. లేదా బస్ స్టాప్ లో దిగి నా పేరు చెప్పినా ఎవరైనా చూపిస్తారు మీ ఫ్లాట్ అని చెప్తారా? అలా కూడా చెప్పుండొచ్చు, చెప్పలేదు కదా. మరి ఇప్పుడు కొన్నోడు అక్కడికి వెళ్ళి చచ్చిన తర్వాత వెతుకు చాలగా మళ్ళీ అక్కడికి వెళ్ళి లేదు ఇది నాకు ఇచ్చారు, లేదు నాకు ఇచ్చారు అని కొట్టుకు చావడం, మళ్ళీ ఆడ పంచాయతీ చేసేది, మళ్ళీ అక్కడ పంచాయతీ చేసేది ఎవరు? అందుకని ముందే ఒక క్లారిటీ తీసుకొని వాడు కాగితాలన్నీ పట్టుకొని అలా పోవాలి. లేదా చచ్చే వాళ్ళకి వీళ్ళకి శవపేటికల్లో కదా పెట్టేది. ఎప్పుడైతే పూడుస్తున్నారో అప్పుడే ఆస్తి తాలూకు డాక్యుమెంట్లు కూడా అందులో పడేస్తే వాడు తీరిగ్గా పట్టుకొని వెళ్తాడు పైకి. ఓకే, మేబీ అలా కూడా. ఏంటి స్పెయిన్ గవర్నమెంట్ ఆయన మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? స్పెయిన్ అనే కాదు, ఏ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా లేదు. మీరు అమ్ముకోవచ్చు, మనమైనా సరే చంద్రమండలం మీద భూములు అమ్మేసేయచ్చు, కొనేవాళ్ళు ఉంటాయి. నీకు ఏ చట్టము లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నువ్వు చంద్రమండలం గురించి కదా మాట్లాడేది, నీకు ఐక్యరాజ్య సమితిలో కూడా ఏ చట్టం లేదు. నీ ఇష్టం అది. కొనేవాడు ఉంటే నువ్వు అమ్మొచ్చు హ్యాపీగా. సో స్వర్గపూర్కి ఇప్పటి వరకు అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు అంటారు? లేవు, ఎలాంటి రెగ్యులేషన్స్ లేవు. వాడు హ్యాపీగా అమ్ముకోవచ్చు, వీళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు.
ఓకే, శిక్షలు 700 మంది కూడా పైన పడవు. కొన్నారంటే ఆ పాస్టర్ని ఎంత మంది నమ్ముతున్నారు అనేది మనం అంతే. ఇప్పుడు అర్థం శిక్ష చేసుకోవచ్చు. పడాలన్నా నేను చెప్తా, ఇప్పుడు వస్తాడు ఎస్ఐ దగ్గరికి, సార్ కేసు పెట్టావు నువ్వు, ఎఫ్ఐఆర్ నమోదు చేసావు సార్, నా దగ్గర 10 లక్షలు తీసుకున్నాడండి, స్వర్గంలో ఫ్లాట్ ఇప్పిస్తానని. అవును సార్, 10 తీసుకున్నాను, స్వర్గంలో ఫ్లాట్ ఇప్పిస్తాను, వాడి ఫ్లాట్ ఉంది మీ కానిస్టేబుల్ అని పంపండి చూపిస్తా. ఎలా ఎలా వాళ్ళు మళ్ళీ రారు కదా, బ్రతికొండంగా చూడడానికైతే సాధ్యపడదు. నువ్వు చచ్చే చూడాలి దాన్ని, మీరు చావండి నేను తీసుకెళ్లి చూపిస్తా అంటే నా డౌట్ అలా అదే. ఇప్పుడు స్వర్గంలో వీళ్ళు 700 మంది ఫ్లాట్లు కొన్నారు, బానే ఉంది. వాళ్ళు గనక ఏదైనా పాపాలు చేసి ఉండి స్వర్గానికి పోకుండా నరకానికి పోతే వాళ్ళకున్న ఫ్లాట్ వేస్ట్ అయింది కదా అని. అదే నిజమే, మేబీ ట్రాన్స్ఫర్ చేసుకుంటారేమో తెలియదు. ఇన్ కేస్ పాపాలు చేయకుండా, పాపాలు చేయరు వీళ్ళ పాపాలు, ఇలా పాస్టర్ కడిగేస్తాడుగా. నువ్వెన్ని పాపాలు చేసినా పాపాలు. మనం భూమి మీద రియల్ ఎస్టేట్ చూసుకుంటే మనం ఏంటి, మన పిల్లల కోసమో మన మనవాళ్ళ కోసమో ఇక్కడ మనం భూమి కొంటూ ఉంటాం. సో అలాగే అతను కాకపోయినా వాళ్ళ వంశంలో ఎవరో ఒకరు మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని భావించి వాళ్ళు కొని ఉంటారు. దీంట్లో హెరిడిటీ లేకపోతే ఈ వంశపారపర్య ఈ ఆస్తులు ఇవేమన్నా ఉంటాయో నాకు తెలియదు, కానీ బేసికలీ నిజమే నువ్వు అన్నట్టు. వాళ్ళు ఏదైనా పాపాలు చేస్తే మాత్రం పోవడానికి ఛాన్స్ లేదు, కానీ ఈ పాస్టర్ ఉంది వీళ్ళ పాపాలు కడగడానికి. ఓకే, వీళ్ళందరినీ పాపాలు కడిగేసి వీళ్ళందరి పాపాలు ఈయన నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళందరినీ స్వర్గానికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక్కొక్కడికి ఒక ఫ్లాట్ ఇచ్చాడు, వీళ్ళు ఎన్ని గజాలు కొనుక్కుంటే అంత రిచ్ గా ఉండొచ్చు అక్కడ కూడా. అది స్వర్గం మొత్తం మరి స్పెయిన్ వాళ్ళతో నిండిపోతే మిగతా దేశస్తులు మేబీ ఇక్కడ కూడా అమ్మకాలు పెట్టవచ్చు. ఏ పాస్ అమ్ముతున్నారో మనకు తెలియదు, వీడు వెలుగులోకి వచ్చాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆదివారం ఆ లోపల ఏం జరిగేది ఎవరికి తెలియదు, అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడంటే కొన్ని టీవీ ఛానల్ వచ్చి ప్రత్యక్షంగా చూస్తున్నాము, కొంతమంది ఫోన్లలో ఎంతో ధైర్యంగా అసలు ఆన్లైన్ లో ప్రకటన చేశాడు కదా. ఎగ్జాక్ట్లీ, అది ధైర్యం అదే. ఇప్పుడు నువ్వు కూడా అడుగు, నిజమా కాదా అండి అని ఒక మాట అను, కావాలంటే రా చూపిస్తాను అంటాడు. మాకు అప్పుడు అడగకూడదు ఇంకా, అలా కొంటే కొను లేకపోతే పో, డౌట్ ఉంటే వచ్చి దా చూపిస్తా చూసుకో, ఆ బంపర్ ఆఫర్ మాకు అది. ఏ విధంగా కూడా వీడిని అడగలేం మనం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.